ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి పుష్పయాగ మహోత్సవంతో పరిమళించిన తిరుమల. విరులలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సోయగం. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా చండీ హోమానికి కలశ స్థాపన. ఊంజల్ సేవలో సీతారాముల ముగ్ధ మనోహర దర్శనం. తిరుపతి కోదండ రామాలయంలో వేడుకగా తిరుచి సేవ. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. దేవేరి సమేత స్వామివారికి వేదాంత దేశకుల వారికి స్నపన తిరుమంజనం. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవంతో పరిమళించింది. వర్ణ శోభిత బిరులలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించి భక్తులు పులకితులయ్యారు. పవిత్ర కార్తీక మాసం శ్రవణ నక్షత్ర శుభవేళ తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా పుష్పాల ఊరేగింపు ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని టీటీడీ ఉద్యానవన విభాగంలో 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలకు నిర్వహించిన పూజా కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి పుష్పాలు, పత్రాలకు హారతులు సమర్పించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది, శ్రీవారి సేవకులు పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారికి 2 గంటల నుంచి 5 గంటల దాకా పుష్పయాగం చేయటం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులకి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేయటం జరుగుతుంది. సంపంగి ప్రాకారంలో చేయటం జరుగుతుంది. ఇందుకు దాదాపు 9 టన్నుల దాకా పుష్పాలు వివిధ రాష్ట్రాల నుంచి డొనేషన్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. తమిళనాడు నుంచి 5 టన్నులు వచ్చింది, కర్ణాటక నుంచి 2 టన్నులు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు దాకా వచ్చింది. దీంట్లో 17 రకాలైన పుష్పాలు, 6 రకాలైన పత్రాలు ఉన్నవి. ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమమే. దీంట్లో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. మీరు చూస్తున్నారు వెనక వైపు ఎన్ని రకాల పుష్పాలు. దీంట్లో కొన్ని పుష్పాలు మనకు కూడా ఇంటర్నల్ కూడా కొన్ని కల్టివేట్ చేసి ఇవి పెంచడం జరుగుతుంది. సో ఇది ఈరోజు యొక్క విశిష్టత. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం శ్రీవారి పుష్పయాగ మహోత్సవం జరిగింది. శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో బంగారు రత్నాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేశారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు.
అనంతరం వేద పండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పఠిస్తుండగా భాజా భజంత్రీల నడుమ స్వామివారికి నయన మనోహరంగా పుష్పయాగం నిర్వహించారు. చామంతి, సంపెంగ, నూరు వరహాలు, రోజా, మల్లెలు, మొలలు, కనకాంబరాలు, తామర, కలువలు, మొగలి రేకులు, మాను సంపంగి తదితర 17 రకాల పుష్పాలు, తులసి, మరువం, దవనం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ లాంటి 6 రకాల పత్రాలు, మొత్తం 9 టన్నుల పుష్పాలతో మలయప్ప స్వామి వారికి పుష్ప కైంకర్యం చేశారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసే. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ఉదయం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పరమ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహ హోమం విశేషంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపి నవగ్రహ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలలో భాగంగా చండీ హోమానికి కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ కామాక్షి అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి యాగశాలలో కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి చండీ హోమానికి కలశ స్థాపన జరిపారు.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకచమ్మక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాళ ఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీధిని తమః ప్రబంధ బంధ కంధర విలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఓంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామచంద్రమూర్తిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఓంజల్ సేవను జరిపి మంగళహారతులు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది.
సర్వాభరణ భూషితులైన జానకీరాములను లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచుపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగా అసురుల శిక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిదానము. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వేద శాతుమరను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు తిరుపతి మంచినీళ్ల కుంటగా ప్రసిద్ధి చెందిన నరసింహతీర్థం నుండి పవిత్ర జలాలను సేకరించి ఏనుగు అంబారిపై ఊరేగింపుగా గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఆపై స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ వేదాంత దేశికుల వారిని స్నానపీఠంపై కొలువుదీర్చి విశేష పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. ముందుగా స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ చేశారు. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఆది దంపతులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను సేవించి పరవశులయ్యారు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకుని. నంద్యాల జిల్లా నందవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి పల్లకి సేవ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పూలమాలలతో చూడచక్కగా అలంకరణ చేసి పల్లకిపై కొలువదీర్చారు. భక్తులు అమ్మవారి నామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తెలంగాణ రాష్ట్రం అమ్మాపూర్లోని కాంచన గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి పల్లమర్రిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్దాల ఊరేగింపు ఉత్సవం సంబరంగా సాగింది.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద గల సుప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో కోటిలింగాల ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11,000 శివలింగాలు ప్రతిష్ఠ జరిపారు. తొలుత భక్తులచే రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై 11,000 శివలింగాలు కలిగిన శివకోటి యంత్రాలకు రుద్ర పఠనంతో అభిషేకం జరిపారు. తరువాత అర్చకులు భక్తులచే 11,000 శివలింగాలు ప్రతిష్ఠ చేయించారు. విశాఖ మహానగరం గాజువాక పరిధిలో కార్తీక మాసం సందర్భంగా సూర్యనారాయణుడి ఛట్ పూజలు కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు 36 గంటల పాటు ఉపవాస దీక్షతో స్వామివారిని ఆరాధించారు. అనంతరం ప్రాతకాలమే శ్రీ సూర్యనారాయణుడి దర్శనం చేసుకుని అరటిగెలలు, గుమ్మడికాయలు, చెరుకుగడలు, పెసలు తదితరాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా విశాఖ మహానగరం సుజాత నగర్లోని సప్తగిరి నగర్లో శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలు వేడుకగా నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు మహిళలు గౌరీ పరమేశ్వరుల చిత్రపటాన్ని కొలువదీర్చి సంకల్ప పూజలు జరుపుకున్నారు. అనంతరం అష్టోత్తరాలను పఠిస్తూ కుంకుమ పూజలు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం పఠించారు. నెల్లూరు నగరం బీఆర్ కళాశాల మైదానంలో లక్ష దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా విశాఖకు చెందిన శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య రామానంద భారతీ స్వామి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భక్తులకు కార్తీక మాస విశిష్టతను వివరిస్తుండగా భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి ఆది దంపతుల సేవలో తరించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు మైదానంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం త్రయంబకేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించి లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.